కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీవీ జయనాగేశ్వరరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజన్ కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే 6 సూపర్ కొత్త పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం, మన భవిష్యత్తును మార్చుకుందామన్నారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీగా బయలుదేరి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మాచాని సోమనాథ్, తోగట నరసింహులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. స్వర్గంలో ఉన్నటువంటి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి ఆశీర్వాదంతో, కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. రానున్న 25 రోజుల్లో కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయనాగేశ్వరుడి నా తండ్రి తనయుడిగా ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు, బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను వారికి చేతులెత్తి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ, రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు, ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదాన్ని అతి త్వరలో, అంటే 25-26 రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్